హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ టేస్టీ కుకింగ్. ఈరోజు ఆరోగ్యానికి మంచిదైన కాకరకాయ రెసిపీ చేసుకున్నామా. దానికి ఎలాంటి ప్రాసెసెస్ లేకుండా చేదుగా కూడా ఉండదు, మా చిన్న పిల్లలు కూడా తినే అంత టేస్టీగా ఉంటారనమాట. ఏమీ లేదు, ఉప్పు కారం అంతే. ఇవన్నీ వేయాలి కూడా. ఇవన్నీ కూడా జస్ట్ కోసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న టేస్ట్ అంతా పోయే వరకు. ఇప్పుడు ఆయిల్ వేస్తే మరిగించుకున్నాం కదా, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా. చూడండి, ముందుగా తరుపుకున్న ఆనియన్ ముక్కలు, కాకరకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఆనియన్ ముక్కలు దానికన్నా కొంచెం తక్కువ ఉంటే సరిపోతాయి. ఎందుకంటే ఆనియన్ అనేది స్వీట్నెస్ ఇస్తారు కదా కొంచెం. సో దానివల్ల ఏమవుతుందంటే చేదుగా అనేది అనిపించదన్నమాట. ఇప్పుడు మనము బాయిల్ చేస్తే కొంచెం చేదుకుంటుంది, మన బాడీకి కొంచెం అప్పుడప్పుడు చేదు వెళ్ళడం కూడా మంచిదే కదా. అందుకని చెప్పేసి నేను మా పిల్లలకి ఇలాగే మా ఇంటికి కూడా మంచిదని చెప్పేసి లైట్గా చేదు ఇలా చేసి పెడుతున్నా. మీరు కూడా ట్రై చేయండి. నేను పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెడతా, బట్ కొంచెం అవ్వలేదు. బట్ అందుకని నేను ఈరోజు చేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మొదట నేను కూడా తినగలుగుతాను, తర్వాత అదే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఆనియన్ కాకరకాయ రెండు కలిపి బాగా బాయిల్ అవ్వాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మొత్తం చేదంతా కూడా రెండు ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనకి అంతా చేదుగా అనిపించదు. అలాగే అందులో ఉన్నది ఏది కూడా బయటకు. అలానే నేను ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాను అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా. ఈరోజు మా పెసరపప్పు వండితే కాకరకాయ ఫ్రై రసం చేస్తాను. అది ఏం చేస్తారో కామెంట్ చేయండి. కాకపోతే ఎక్కువ కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఓకేనా, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం